హలో ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అస్ట్రాలజీలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మూన్ ఇన్ హారోస్కోప్ అంటే ఈ జ్యోతిష శాస్త్రంలో చంద్రుని యొక్క ప్రాముఖ్యత ఏమిటి. ఓకే, నేను ప్రీవియస్గా సూర్యుని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ సెషన్లో చంద్రుని యొక్క ఇంపార్టెన్స్ ఏమి, అసలు అస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రంలో చంద్రునికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, జనరల్గా చంద్రుడి నుంచి చాలా యోగాలు క్రియేట్ అవుతాయి. ఓకే, అవన్నీ కూడా 1 by 1 అంటే చంద్రుని యొక్క ఇంపార్టెన్స్. ఓకే, జాతకంలో చంద్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా ఒక చార్ట్ చూసినప్పుడు ఏ విధంగా మనం అంచనా వేయచ్చు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, జనరల్గా చూడండి, మనకు 9 ప్లానెట్స్. ఈ 9 ప్లానెట్స్లో సన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. మనకు సూర్యుడు చూసుకున్నట్లయితే అందరికీ గ్రహరాజుగా ట్రీట్ చేస్తాం. అంటే ఏదైనా ఒక రాజ్యం ఉన్నప్పుడు ఏ విధంగా రాజు ఏ విధంగా రూల్ చేస్తాడో సన్ని ఆ గ్రహాల యొక్క కారకత్వాన్ని జనరల్గా చూసుకున్నట్లయితే కింగ్లీ ప్లానెట్ అంటాం. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క హారోస్కోప్లో తండ్రి స్థానాన్ని ఎవరు ఇండికేట్ చేస్తారంటే సూర్యుడు ఇండికేట్ చేస్తాడు. అంటే సూర్యుడు మంచి స్థానంలో ఉన్నట్లయితే జనరల్గా తండ్రి నుంచి సపోర్ట్ బాగా ఉండడం కానీ, అంటే అఫ్కోర్స్ అంటే 9th హౌస్ను కూడా మనం కన్సిడర్ చేయాలి. దాంతోపాటు అంటే జనరల్గా ఈ ప్లానెట్స్లో సూర్యుడు చూసుకున్నట్టయితే వారి యొక్క తండ్రి స్థానాన్ని ఇండికేట్ చేస్తాడు. అదేవిధంగా తల్లి అంటే మనకు జనరల్గా చూడండి, రాణి అంటే నవగ్రహాల్లో కింగ్ రాజుగా కన్సిడర్ చేసినట్టయితే, నెక్స్ట్ క్వీన్ అంటే చంద్రుని మనం రాణిగా ట్రీట్ చేస్తాం. అంటే తల్లి అంటే తల్లి క్యారెక్టర్స్ అనమాట. అంటే ఎవరి యొక్క హారోస్కోప్లోనైనా కానీ చంద్రుని యొక్క స్థానాన్ని కానీ చంద్రుని యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని వారికి తల్లి నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క తల్లి ఏ సిచ్యువేషన్లో ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నారా, లేకపోతే బిజినెస్లో ఉన్నారా, లేకపోతే ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా తల్లి నుంచి ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది, అవన్నీ కూడా మనం పేరు చేయొచ్చు. జనరల్గా చూడండి, చంద్రుడు అంటే తెలుసు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సూర్యుడు మనకు ఏ విధంగా ఒక మనిషి యొక్క ఆత్మను ప్రభావితం చేస్తాడో, సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు ఇక్కడ మనస్కారకుడు. అంటే ఎవరి చాట్లోనైనా చంద్రుని యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని మనం వారి యొక్క మనస్సును మనం అంచనా వేయచ్చు. అంటే కొద్దిమందికి చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది, అలా కాకుండా కొద్దిమందికి ర్యాష్గా అంటే మైండ్ అనేది కొద్దిగా ఫ్లక్చువేషన్స్. జనరల్గా చంద్రుడు మనకు అమావాస్య తర్వాత పాడ్యం నుంచి ఏ విధంగా పౌర్ణమి వరకు పెరుగుతూ, అంటే పౌర్ణమి వరకు ఏ విధంగా వస్తాయో పెరుగుతూ పోతాడో, నెక్స్ట్ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ వస్తాడు. అంటే జనరల్గా అంటే చంద్రుడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండడు. ఓకే, మనకు తెలుసు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం దాటడానికి దాదాపు ఒక రోజు పడుతుంది. ఓకే, ఒక రోజు తర్వాత ఒక 1 or 2 hours ఎక్కువ తీసుకుంటుంది. జనరల్గా మనకు తెలుసు 12 రాశుల్లో మొత్తము 27 నక్షత్రాలు ఉంటాయి. అంటే 27 నక్షత్రాలు మనకు మొత్తం చంద్రుడు ఒక కంప్లీట్ 12 రాశులను తిరగడానికి పట్టే కాలం వచ్చేసి ఎంత అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ 28 to 29 days అంటాం. ఎందుకంటే మనకు తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలను ఒక్కొక్క నక్షత్రం మీద ఆడడానికి దాదాపు ఒక రోజుతో పాటు ఒక 1 or 2 hours తీసుకుంటుంది. ఓకే, కొన్ని నక్షత్రాలకు ఒకే రోజు తీసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని 28 to 29 days అంటాం. ఓకే, అంటే నవగ్రహాల్లో జనరల్గా ఏదైనా ఈ మనకు 12 రాశులు తెలుసు. మేషం నుంచి మీనం వరకు వరుసగా మనం జాతక ఫలాలు వింటూ ఉంటాం. దాని ప్రకారం మేషం నుంచి మీనం వరకు ఈ 12 రాశుల్ని తొందరగా కంప్లీట్ చేసే ప్లానెట్ ఎవరంటే మూన్. ఓకే, చంద్రుడు తొందరగా కంప్లీట్ చేస్తాడనమాట. లేట్గా కంప్లీట్ చేసే ప్లానెట్ వచ్చేసి సాటర్న్. దాదాపు 29 years పడుతుంది. అంటే చంద్రునికి 29 days పట్టినట్లయితే, చంద్రునికి 28 to 29 days పట్టినట్లయితే సాటర్న్ శనేశ్వరునికి శని భగవానికి 29 years పడుతుంది. కాబట్టి అంటే మనం డైలీ లైఫ్లో చూడండి, చాలా మనం మనసుకు సంబంధించి అంటే మనకు వారం ఉన్నట్లయితే వారంలో ఒకే విధంగా ఉండదు. కొన్ని రోజులు మనకు మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, కొన్ని రోజులు కొద్దిగా అనీజీగా ఉంటుంది. దీనికంతా ఏమంటే కారణం మనస్సు. అంటే జనరల్గా చంద్రుడి గురించి ఒక మాటలో చెప్పాలంటే చంద్రుడు మనస్కారకుడు. అంటే ఎవరి మనస్సునైనా ప్రభావితం చేసేది ఎవరంటే చంద్రుడు. మీకు ఈ మనస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తాడు చంద్రుడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రైన్లో వెళ్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే మనకి ఇక్కడ చాలా అంటే న్యాచురల్గా చెట్లు ఎక్కువగా, గాలి, ఓకే, పక్షుల యొక్క కిలకిల రావాలు, ఓకే, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకు జనరల్గా అనిపిస్తుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాక్టరీ ఎన్విరాన్మెంట్, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫీల్డ్, దాని పక్కనే నియర్ బై ఉన్నామనుకోండి, అక్కడ సౌండ్స్ పొల్యూషన్ వల్ల మన మనసు కొద్దిగా అంటే అంత కాన్స్టెంట్గా ఉండదు అనమాట. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్లో మూవ్ అవుతున్నాం.
ట్రైన్లో మూవ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ హిల్ స్టేషన్కి దగ్గరగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ చుట్టూ అంతా కూడా జలపాతాలు, సెలయేర్లు, పక్షుల కిలకిల రావాలు, ఓకే, చెట్లు చాలా, అంటే ఫారెస్ట్ ఏరియా ఉంది అనుకోండి. ఫారెస్ట్ ఏరియాలో ఒక మిడిల్ స్టాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ ఉంది. అక్కడ మనకు నిలబడగానే ట్రైన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా కాకుండా చెట్లు ఏం లేదు, ఒక డెజర్ట్ లాంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ చెట్లు ఏం లేవు, చెట్ల యొక్క సాంద్రత పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది, హాట్ అంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది, అక్కడంతా కూడా సౌండ్ పొల్యూషన్ ఉంది, నాయిస్ ఉంది. అప్పుడు మన మనసు ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటే తొందరగా మన మనస్సును ప్రభావితం చేసే గ్రహం ఏదంటే చంద్రుడు అనమాట. అయితే చంద్రుడు తొందరగా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే దీనంతా కూడా అంటే ఎవరి మనస్సునైనా ప్రభావితం చేసే గ్రహం ఎవరు అంటే చంద్రుడు అని మనం చెప్పుకోవచ్చు. చంద్రుడు అసలు ఈ వరల్డ్లో వేటిని జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంటే చంద్రుని యొక్క కారకత్వం జనరల్గా అంటే చంద్రుడు ఏ అంశాలను జనరల్గా ఇండికేట్ చేస్తాడు అంటే చూడండి, జనరల్గా కళలు, ఓకే, ఆర్టిస్టిక్ టాలెంట్, ఓకే, నెక్స్ట్ అంటే ఇమాజినేషన్ పవర్, అంటే ఒక వ్యక్తి యొక్క ఇమాజినేషన్ పవర్ అంటే ఏ విధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థాట్ని ఎగ్జిబిట్ చేయగలడు. అంటే డైరెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క కాంబినేషన్స్ని ఏ విధంగా ఎగ్జిబిట్ చేయగలరు. ఓకే, అఫ్ కోర్స్ అంటే శుక్రుని కానీ మనం కన్సిడర్ చేయాలి. ఓకే, శుక్రునితో పాటు ఈ చంద్రుని యొక్క పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా చూడండి, జనరల్గా జలం అంటే నీటికంతా కూడా అధిపతి ఎవరంటే జనరల్గా చంద్రుడు అని చెప్పుకుంటాం. ఓకే, అంతేకాకుండా ఈ చంద్రుడు పాలకు సంబంధించిన పదార్థాలు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు కానీ, పెరుగు కానీ, వెన్నె కానీ, పాలతో తయారు చేసే వీటన్నిటికీ కూడా జనరల్గా అధిపతి చంద్రుడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చంద్రుని యొక్క కలర్ చూసినట్టయితే మనం మిల్క్ వైట్ కలర్ని కన్సిడర్ చేస్తాం. చంద్రుని యొక్క స్టోన్ చూసినట్టయితే మనకు ముత్యం అంటాం. అంటే చంద్రుడు ఎవరి హారోస్కోప్లోనైనా బాగా ఉన్నట్లయితే వాళ్ళకు ముత్యం వాళ్ళకు సజెస్ట్ చేస్తారు. అంటే పంచమాధిపతి కానీ, లేకపోతే చతుర్థాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, దశమాధిపతి అయినట్లయితే వాళ్ళకు జనరల్గా ముత్యం అనేది కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా చంద్రుడు బాగా ఉన్నట్లయితే వాళ్ళకు అంటే ఎవరి హారోస్కోప్లోనైనా కానీ వారికి జనరల్గా లక్కీ డే వచ్చేసి మండే అవుతుంది. అంటే చంద్రుడు బాగా పవర్ఫుల్గా ఉన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి చంద్రుడు కానీ, లేకపోతే పౌర్ణమికి దగ్గరగా ఉన్న చంద్రుడు కానీ, ఓకే, వారికి మనం జనరల్గా మండేని మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు వారి యొక్క జాతక చక్రంలో అతని యొక్క కారకత్వం అంటే చతుర్థాధిపతి కానీ, పంచమ స్థానాధిపతి కానీ, లేకపోతే భాగ్యాధిపతి కానీ, దశమ స్థానాధిపతి అయ్యి వారి యొక్క పొజిషన్ బాగా ఉండి ఎటువంటి మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నట్లయితే, ఓకే, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎనిమికల్ రిలేషన్షిప్ ఉన్నట్లయితే జనరల్గా మనం ముత్యాన్ని వారికి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా వారికి మండే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. 1 అనేది సూర్యుని యొక్క రూలింగ్ నెంబర్, 2 అనేది చంద్రుని యొక్క రూలింగ్ నెంబర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలుసు 12 రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో చంద్రుడు రూల్ చేసే రాశి ఏమంటే కర్కాటక రాశి. అంటే జనరల్గా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే కాలపురుష చక్రంలో జనరల్ న్యాచురల్ జోడియాక్ సైన్లో 4th హౌస్ కర్కాటకాన్ని అది జలతత్వ రాశి, దాన్ని రూల్ చేసేది ఎవరంటే చంద్రుడు అనమాట. కాబట్టి జనరల్గా ఈ 4th హౌస్ అంటే హౌస్ ఆఫ్ కంఫర్ట్స్, మదర్ ల్యాండ్, ఓకే, లగ్జరీస్, అతని యొక్క కంఫర్ట్స్ అన్ని ఏ విధంగా వస్తాయి అవన్నీ ఎవరి హారోస్కోప్లోనైనా కానీ అవన్నీ మనం అంచనా వేయాలంటే 4th హౌస్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రుడు జనరల్గా తల్లిని ఇండికేట్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే పుట్టిన పిల్లలకు జనరల్గా కేరింగ్ ఎవరు తీసుకుంటారు, జనరల్గా శిశువు కానీ అంటే శిశువు పెద్దగేంత వరకు, ఒక చైల్డ్ పెద్దగేంత వరకు తల్లి సంరక్షణగా చూస్తుంది. కాబట్టి 4th హౌస్ చంద్రుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా వారి యొక్క ఇమాజినేషన్ పవర్ అంటే అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటాం, వర్క్ చేస్తున్నప్పుడు మన పైన ప్రెజర్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలుగుతాం అంటే ఆ ప్రెజర్ ఉన్నప్పుడు మనం ఆ ప్రెజర్లో కూడా వర్క్ చేయగలుగుతామా, లేకపోతే ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసుకోలేక మనం తొందరగా బయటపడాలని చూస్తామా అంటే చంద్రుని యొక్క బలాన్ని బేస్ చేసుకొని దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే చంద్రుడు పాపస్థానంలో ఉన్నప్పుడు కానీ, పాపస్థానాన్ని రూల్ చేసినప్పుడు కానీ తొందరగా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లం కావచ్చు. దానికి అప్పుడు మెడిటేషన్ కానీ, యోగా కానీ సాధన చేసినట్టయితే దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అలా కాకుండా చంద్రుడు మంచి స్థానాన్ని రూల్ చేస్తున్నాడు అంటే పంచమ స్థానాన్నో, చతుర్థ స్థానాన్నో, భాగ్యస్థానాన్నో, లగ్నాన్నో, దశమాన్నో ప్రభావితం అంటే వారి యొక్క స్థానాన్ని రూల్ చేస్తూ మంచి స్థానంలో ఎగ్జాల్టెడ్ కానీ, ఓన్ హౌస్లో కానీ, ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, వారికి ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చంద్రుని యొక్క రాశి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చంద్రుని యొక్క నక్షత్రాలు. మనకు జనరల్గా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాల్లో 9 ప్లానెట్స్, నవగ్రహాలు అంటే 9 ప్లానెట్స్. కాబట్టి ఒక్కొక్క ప్లానెట్కి 27/9 అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క
గ్రహం అనేది 3 నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తుంది. జనరల్గా ఈ చంద్రుడు రూలింగ్ చేసే నక్షత్రాలు ఏవంటే వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం, నెక్స్ట్ కన్యా రాశిలోని హస్త నక్షత్రం, నెక్స్ట్ మకర రాశిలోని శ్రవణ నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకి చంద్రుడు అధిపతి అనమాట. నెక్స్ట్ చంద్రుని యొక్క స్వక్షేత్రం మనకు తెలుసు కర్కాటకం. నెక్స్ట్ చంద్రుని యొక్క ఉచ్చస్థితి అంటే ఎగ్జాల్టెడ్ అంటే ఆ స్థితిలో ఆ స్టేట్లో ఉన్నట్లయితే అతని యొక్క కళలు సంపూర్ణంగా అంటే అతను అంటే పౌర్ణమికి దగ్గరగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే పౌర్ణమి వరకు తీసుకోవచ్చు, నెక్స్ట్ పౌర్ణమి తర్వాత పంచమి షష్ఠి వరకు తీసుకోవచ్చు అంటే అమావాస్య ముందు. అప్పటి వరకు ఉన్నట్లయితే జనరల్గా ఆ చంద్రుని యొక్క పవర్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, మనకు చంద్రుడు కూడా చూడండి నైట్ టైం బాగా కనపడాలంటే పౌర్ణమి రోజు బాగా కనిపిస్తాడు. అంటే అతని యొక్క ఫుల్ లైట్ మనకు కనిపిస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా పంచమి తర్వాత షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ ఈ పంచమి వరకు అనమాట. నైట్ టైం వికసించే పుష్పాలన్నింటికి జనరల్గా ఈ మూన్ రేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా చంద్రుడు సముద్రాన్ని అంటే జలాన్ని కూడా ప్రభావితం చేస్తాడు. ఓకే, చంద్రుని యొక్క ఉచ్చస్థితి వచ్చేసి వృషభ రాశి అవుతుంది అనమాట. వృషభ రాశిలో జనరల్గా 3 degrees అంటే కరెక్ట్ డిగ్రీస్ అది చంద్రుని యొక్క హైయెస్ట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ అనమాట. అంతేకాకుండా మిగిలిన డిగ్రీస్లో కూడా చంద్రుడు చాలా కంఫర్ట్గా అంటే శుక్రుని యొక్క రాశిలో వృషభంలో చంద్రుడు ఉన్నట్లయితే అతని యొక్క కళలు సంపూర్ణంగా పనిచేస్తాయన్నమాట. ఓకే, అంటే పౌర్ణమి ముందు కానీ లేకపోతే పంచమి షష్ఠి వరకు ఉన్నట్లయితే. ఓకే, నెక్స్ట్ చంద్రుని యొక్క నీచ రాశి వచ్చేసి వృషభానికి ఆపోజిట్గా ఉన్న జనరల్గా వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జనరల్గా కుజిందవుతుంది. ఓకే, ఈ రాశిలో చంద్రుడు నీచం పొందుతాడు అనమాట. అంటే అతని యొక్క ఎనర్జీస్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, జనరల్గా ఇప్పుడు చంద్రుడు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ఫేవర్గా రిజల్ట్స్ ఉంటాయి అంటే హైలీ బెనిఫిషియల్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ హారోస్కోప్ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం అంటే లగ్నాన్ని ఫస్ట్ హౌస్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి జనరల్గా అంటే నేను లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అయింది అనుకోండి, మేష లగ్నం అనేది ఫస్ట్ హౌస్ అవుతుంది, సెకండ్ హౌస్ అనేది విషయం అవుతుంది. ఆ విధంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం అనుకోండి, తులా లగ్నాన్ని ఫస్ట్ హౌస్గా ట్రీట్ చేయాలి. ఆ విధంగా ఉన్నట్టయితే జనరల్గా చంద్రుడు లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, చతుర్థంలో ఉన్న, పంచమంలో ఉన్న, సప్తమంలో ఉన్న, నెక్స్ట్ నవం భాగ్యస్థానంలో ఉన్న, దశమ స్థానంలో ఉన్న, ఏకాదశం 11వ స్థానంలో ఉన్న చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం కొద్ది వరకు మాత్రమే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంతేకాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది డౌట్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నం అయింది, మీన లగ్నానికి పంచమాధిపతి అవుతాడు. మీనాన్ని బేస్ చేసుకున్నట్టయితే మీనాన్ని మనం లగ్నంగా కన్సిడర్ చేసినట్టయితే మీనం తర్వాత వచ్చేది వృషభం, మీనం తర్వాత వచ్చేది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే మీనరాశికి చంద్రుడు పంచమాధిపతి అవుతాడు. అప్పుడు పంచమ స్థానాధిపతి అయినప్పుడు తృతీయ స్థానంలో యోగించడా అంటే యోగిస్తాడు. ఎందుకంటే పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు మీన లగ్నానికి, కాబట్టి అక్కడ కూడా యోగిస్తాడు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 6th హౌస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకం 6th హౌస్ అయింది అంటే కుంభలగ్నం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కుంభలగ్నానికి కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు, ఓన్ హౌస్ లో ఉన్నాడు, కాబట్టి 6th లార్డ్ ఇన్ 6th హౌస్, అది విపరీత రాజయోగం అనమాట. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం ఉంది, తులా లగ్నానికి వృషభంలో చంద్రుడు ఉన్నాడు, అప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, ఇది కూడా ఒక రకమైన విపరీత రాజయోగం అనమాట. ఓకే, ఇది చంద్రుని యొక్క క్యారెక్టర్స్. చంద్రుడి నుంచి ఇంకా మనకు చాలా యోగాలు క్రియేట్ అవుతాయి. ఇవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.